నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్‌కి స్వాగతం అండి. ఎర్రా గార్డెన్స్ స్థలం దగ్గర తాటికాయలు ఈ పట్టణది చూపించాను కదండీ ఇదివరకు. ఆ తాటి టెంకలు ఇవన్నీ అంటే మనం తాటిపండుతోటి చక్కగా రొట్టె వేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు కదా! ఆ గుజ్జునంతా ఉపయోగించుకున్నాక ఆ టెంకలుంటాయి గదండీ! ఆ టెంకలు పారేయకుండా ఇక్కడ పాత్ర కింద వేసామండి. ఆ పాత్ర ఈరోజు మా సతీషు తవ్వుతున్నాడనమాట. ఇప్పుడు ఒక కుక్క కనిపించుంటది. ఆ కుక్క పిల్లలే మొన్న మీకు చూపించాను వీడియోలో. తేగలు తయారైనయో లేదో క్లోజ్‌లో చూద్దాము. ఇదిగోండి మా సతీష్ చక్కగా కూర్చుని ఎలా తవ్వుతున్నాడో. ఆ! మంచి ఓపికగా చేస్తాడండి పని. ఒక్కొక్క తేగ జాగ్రత్తగా తీస్తున్నాడు. ఇవి కొన్ని కొన్ని పెద్దగా ఏం ఊరలేదండి. చూసారా ఇది. సైజ్ కూడా చిన్నగా ఉన్నాయి. ఒకటి రెండు పెద్దగా ఉన్నాయి. కొన్ని కొన్ని ఇలాగ అసలు తేగే ఫామ్ అవ్వల. వీటిని మడత కుక్కలు అంటారండి. ఇవి మనం కొట్టే దీంట్లోపల మెత్తటి గుజ్జు ఉంటది. దాన్ని బుర్ర గుంజు అంటారనమాట. కొంచెం మట్టి ఎత్తుగా వేసుకునండి. దాని మీద వేసుకుంటే మనకు తవ్వడానికి ఈజీగా ఉంటది. మేము మామూలుగా కంపోస్ట్ అది కప్పెట్టిన తర్వాత ఈ సైడ్‌న పాతేసాడండి ఆ టెంకలన్నీని. ఆ కప్పెట్టేయడంతోటి ఇలా ఊరినాయి అనమాట. పర్లేదు కొన్ని కొన్ని బానే ఉన్నాయి. మంచి పీచు పదార్థం, విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయండి. తేగలు ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఇలా వాళ్ళు వీళ్ళని ఏం లేదు. అందరూ చక్కగా తినొచ్చండి. అన్ని వయసుల వారు చక్కగా తినొచ్చు. ఇవి కాల్చుకుని తినొచ్చండి. మనకి కాల్చుకోవడానికి అంత పొయ్యిలు అవి లేవు ఉండట్లేదు కదండి ఇప్పుడు. కుక్కర్‌లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇది తీయడం పాపం కొంచెం శ్రమతో కూడుకున్నదేనండి. అంత ఈజీగా తీసేయడానికి రావండి ఇయి. కొంచెం కష్టపడి లోపలికంతా తవ్వి అప్పుడు తీయాలి జాగ్రత్తగా. మళ్ళీ ఫోర్స్‌గా లాగేసామనుకోండి ఆ తేగలు కట్ అయిపోతాయి. అందుకని తేగలు పూర్తిగా వచ్చేలాగా లోపలికంతా మట్టి తవ్వి అప్పుడు వన్ బై వన్ ఒక్కొక్కటి తీసుకుంటూ రావాలి. మళ్ళీ వాటి మీద గుణపం పోటు పడిందనుకోండి అవి మళ్ళీ దెబ్బ తినేస్తాయి. అందుకని ఆ తేగల మీద గుణపం పోటు పడకూడదు. అలానే పైపైన తవ్వకూడదు. లోపలికంతా తవ్వి జాగ్రత్తగా తీయాలి. ఆ తేగలు తవ్వడం కూడా అందరూ చేయలేరండి. దానికి కొంచెం నేర్పు ఉండాలి. మా సతీష్ ఆల్ రౌండర్ అండి. అన్ని పనులు బానే చేసేస్తాడు. ఇంటి బయట ఉన్న ప్లేస్ అండి ఇది. ఇక్కడ రకరకాల మొక్కలుంటాయి. అటు పళ్ళ మొక్కలు ఉంటాయి. పూజకి పనికొచ్చే మొక్కలు. ఇవన్నీ కూడా అంటే అందరూ పూజకి వాటికి ఉపయోగించుకునేలాగా కొన్ని మొక్కలు వేసామన్నమాట. వాటిలతో పాటు బయట ఈ తేగల పాత్ర. మన గార్డెన్‌లో పంటలు పండించుకోవడం అనేది అంటే కాయగూరలు, పళ్ళు, పూలు ఇవన్నీ ఇలాగా నార్మల్‌గా జరుగుతూ ఉండేవే. అటువంటిది ఇక్కడ మేము స్పెషల్‌గా తేగలు కూడా పండిస్తున్నాం అన్నమాట. సైజ్ కూడా పర్లేదండి. బానే ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ తవ్వించడం అంటే అవ్వదని చెప్పేసి ఇంకొకసారి సతీషు మొత్తం నాటిన టెంకలు అన్నీ కూడా తవ్వేస్తున్నాడనమాట. ఈ తేగల కింద అయిపోయినాయి కదండీ ఇంకెలాగా. లేట్ చేస్తే మళ్ళీ మొక్కలొచ్చేస్తాయండి. మొక్కలొచ్చేసినాయి అంటే టేస్ట్ ఉండవు. బయట తేగలు యూరియా అవి వేసేసి పెంచుతున్నారు అని అంటున్నారండి. ఇక్కడ మనం సేంద్రియంగా ఇక్కడ పక్కన ఎలాగో కంపోస్ట్లు అవి కప్పెడతా ఉంటాం కదా! ఆ సారంతోటి ఆటిలతోటి ఊరిన తేగలన్నమాట అండి ఇవి. చూస్తుండగానే పెద్ద గొయ్యి తవ్వేసాడండి మా సతీష్. ఒక్కొక్క తేగ తీసుకుంటూ అలా ముందుకెళ్తూ ఉండేసరికి ఇక్కడ ఓ పెద్ద గుంత ఫామ్ అయిపోయిందన్నమాట. దీంట్లో ఇప్పుడు కిచెన్ వేస్ట్ కంపోస్టు, గార్డెన్‌లో ప్రూనింగ్ చేస్తే వచ్చిన కొమ్మలు ఇవన్నీ వేసి కప్పెట్టేస్తామండి. అప్పుడు చక్కగా మనకి ఈ గుంతలో అవన్నీ కప్పెట్టేయడంతోటి సేంద్రియ ఎరువు కూడా రెడీ అయిపోతుందండి. ఈ మొక్కలకన్నిటికి కూడా మన ప్రత్యేకంగా ఇంకా ఎటువంటి ఎరువులు ఇవ్వక్కర్లేదు. ఇక్కడ లక్ష్మణ ఫలం అండి ఇది. ఈ పక్కనేమో పనస, వియత్నాం సూపర్ ఎర్లీ పనస, నిమ్మ ఇలా చాలా మొక్కలున్నాయి. ఇదేమో మునగ. వీటిలన్నిటికి కూడా సారం అందుతుందండి.
2 in 1 అని చెప్పొచ్చేమో. ఎందుకంటే ఒక పక్కన ఈ తేగలు తీసే పని అయిపోతుంది. అలాగే ఈ గుంతలో మళ్ళీ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇటు పక్కన అన్ని మొక్కలే కదండి, ఆ వేర్లు బాగా లోపలికి వెళ్ళిపోయినాయండి. బాగా లోపలికి వెళ్ళిపోయింది, రావట్లా, తెగిపోయింది. బయట కదండి, రాళ్ళు రప్పలు కూడా అడ్డొచ్చేసి పాపం ఆ తేగలు తీయడం కూడా కష్టంగానే ఉంది మా సతీష్కి. ట్యాంకులో పైపైన పెట్టేశాము, చక్కగా ఈ మాత్రం బాగానే వెళ్ళిపోయినాయి లోపలికి. తీయడానికి వస్తున్నాయి తిప్పలు. అమ్మ అంత కష్టపడితే పోతే బుల్లి తేగ ముక్క. ఇదిగోండి ఆ దెబ్బలు తగిలి 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 ఇలా వచ్చింది. మొత్తం ఒక గంట సేపు కష్టపడ్డాడండి మా సతీష్. ఇంకా అయిపోయింది. ఇంకా లాస్ట్లో అవి ఇవి ఊరలేదండి, మడత కుక్కల్లాగే ఉండిపోయింది. ఇదిగోండి ఈ కొద్దిగా ఈ తేగలో కొన్ని మడత కుక్కలు, కొన్ని ఏమో ముక్కలు అయిపోవడం ఇలా జరిగింది. ఏదేమైనా మనం ఇంట్లో పండించుకున్నవి ఆ రుచే వేరు, ఆ సంతోషం వేరు, అంతే కదండి. ఇంకా అయిపోయిందండి, ఆఖరి తేగ తీశాడు మా సతీష్. పొడవుగా గొయ్యి తీసేసి ఇక దీంట్లో కిచెన్ వేస్ట్, అలాగే గార్డెన్లో ప్రూనింగ్ చేసిన కొమ్మలు ఇవన్నీ వేసి ఇక పెట్టేస్తాడండి. తేగలు కూడా మేము గార్డెన్లో పండించినట్టు అయిపోయింది. సతీష్ పాపం చాలా శ్రమపడి తీశాడు. వీలైతే మనం ఇలా తాటెంకలు పాతుకున్నాం అనుకోండి, చక్కగా తేగలు కూడా మన గార్డెన్లో పండించుకోవచ్చు. ఇలా సేంద్రియంగా మనం తేగలు కూడా పండించుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది కదా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.